శుక్రవారం తిథి రోజున మర్చిపోకుండా పసుపు బియ్యంతో ఇలా చేయండి. రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోతుంది. గంటలోనే మీ సుడి తిరిగి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కావలసినంత సంపద మీ సొంతం అవుతుంది. మీలో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పొచ్చు. పసుపు బియ్యం అంటే అక్షంతరాలండి. మనం నార్మల్గా పసుపు బియ్యానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. ఈ పసుపు బియ్యం ఏంటంటే కనుక చాలా వరకు కూడండి మనలో ఉండే చెడుని తీసేస్తూ ఉంటాయి. మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తూ ఉంటాయి. కాబట్టి పసుపు బియ్యంతో ఈ పరిహారం అనేది ఖచ్చితంగా శుక్రవారం తిథి రోజున ఆచరించండి. అలానే కాకుండా ఈ పసుపు బియ్యం పరిహారంతో పాటు కొన్ని నియమాలను కనుక పాటించుకున్నట్టయితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆ అమ్మవారి యొక్క కృప కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా సుఖ సంతోషాలతో మీరు చక్కగా ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట. కాబట్టి ఏంటంటేనండి ఈ విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించండి. పసుపు బియ్యం అనేవి ఏంటంటే అందరి ఇళ్లలో ఉంటాయి. కాబట్టి మనం పెద్దగా ధనాన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా చిన్న పరిహారం కనుక ఆచరించినట్టయితే మనకేంటంటేనండి మనలో ఉండే అంటే చెడు ఉంటుంది కదా, అది వెళ్ళిపోవటానికి అలానే కాకుండా ఏంటంటే చాలా వరకు కూడా మంచి జరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. దీన్ని ఎలా చేయాలి, ఎలా చేస్తే మనకు ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడు మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా ఈ పరిహారం చేయటం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుందన్నమాట. మనం ఏంటంటేనండి పసుపు బియ్యం పరిహారం ఎందుకు చేయాలంటే గనక మనం చాలా వరకు కూడండి కొంతమందిని మనం గమనిస్తూ ఉంటాం. మనలోనే మనం ఏంటంటే చాలా వరకు కూడా మేము ఒక 10 రోజులు బాగుంటే 3 రోజులు అస్సలు కూడా బాగుండమండి. ఏదో ఒక నొప్పితో మేము ఇబ్బంది పడిపోతూ ఉంటాము. మాకేదో ఒక రకంగా ఇబ్బంది కలుగుతూనే ఉంటుందండి, ఎందుకో అర్థం కాదని అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పసుపు బియ్యం పరిహారం చేయండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పసుపు బియ్యం అనేవి చాలా వరకు కూడా ఏంటంటే శాస్త్రాల ప్రకారం మంత్రశాస్త్రంలో పసుపు బియ్యానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట. పసుపు బియ్యంతో పరిహారం చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందని కూడా మంత్రశాస్త్రం చెబుతుందన్నమాట. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు బియ్యం పరిహారం చేయటం వల్ల ఏంటంటే మానవ శరీరంలో దాగి ఉన్న చెడు మొత్తం వెళ్ళిపోతుందన్నమాట. మనకి ఏదైనా సరే మనం తెలిసి తెలియక చేసిన తప్పు వల్ల మనకు ఒకవేళ ఇబ్బంది కలుగుతుంది, లేకపోతే మేము ఈ తప్పు చేశాము ఆ తప్పే మమ్మల్ని పట్టి పీడిస్తుందని బాధపడుతూ ఉంటారు. అలాగే కాకుండా ఏంటంటే ఏదో మాకు అంటే తగిలింది, కొంతమంది ఏంటంటేనండి గాలి సోకింది, గాలి తగిలింది, అలానే కాకుండా ఎవరో ఏదో చేయించారు, ఇలాంటివి నమ్మరు. కానీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, ఇలాంటివి కూడా ఈ సమాజంలో ఇప్పటికీ కూడా ఉన్నాయన్నమాట. వీటి ద్వారా ఏంటంటే చాలా వరకు కూడా చాలా మంది ప్రజలు ఇబ్బంది పడిపోతూ ఉన్నారు. అందరికీ కూడా అండి కొందరు బాగుంటే కొంతమంది ఓర్వలేకపోతే ఉంటారు. కొంతమంది కాదు, మన వాళ్ళే మన సొంత వాళ్ళే ఏంటంటే మనం చూసి కుళ్ళుకుంటూ ఉంటారు, అసూయ జరుపుతూ ఉంటారు, అంటే అసూయగా చూస్తూ ఉంటారు, మనతో అంటే బాగుంటారు, మన వెనక చేసేవన్నీ కూడా చేస్తూ ఉంటారనమాట. అలాగే కాకుండా కొంతమంది అయితే అంటే వారి నోరు అంటే నోరు మూతబడాలని వారికి ఏదేదో చేయిస్తూ ఉంటారు. మన సొంత వాళ్ళే కొన్ని సిచ్యువేషన్స్లో ఇలా చేయిస్తూ ఉంటారు కదా. అలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా మీరు బయటికి రాగలుగుతారండి. పసుపు బియ్యంతో మీరు ఈ పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. శుక్రవారమే చేయాలా అండి ఈ పసుపు బియ్యం పరిహారం అంటే? అవునండి, శాస్త్రంలో ఏంటంటే శుక్రవారం చేసుకుంటే మంచి ఫలితం వస్తుందని శాస్త్రం చెబుతుందన్నమాట. ఈ ఫలితం ఎలా ఉంటుందంటే కనుక మీరు ఊహించని విధంగా ఫలితాన్ని పొందుతారని కూడా మనకు మంత్రశాస్త్రంలో రాయబడిందని చెప్పొచ్చు. కాబట్టి ఈ నియమాలను ఆచరించండి. పసుపు బియ్యం అంటే నార్మల్గా అక్షంతరాలు ఉంటాయి కదా, ఈ అక్షంతరాలను తీసుకోండి సరిపోతుంది. ఎన్ని తీసుకోవాలంటే కనుకనండి 1 స్పూన్ అన్ని సరిపోతాయి, లేదంటే 2 స్పూన్లైనా సరే తీసుకోవచ్చు అనమాట. గుర్తు పెట్టుకోండి, ఈ పసుపు బియ్యంతో ఏం చేయాలంటే ఎప్పుడు మీరు ఏదో ఒక సమస్యని తీసుకుని మీ అంటే ముఖ్యంగా ఆరోగ్యానికి తీసుకుని సమస్యని తీసుకుని మీరు ఇబ్బంది పడుతున్నారు, ఏం చేయాలో అర్థం కాదు. చాలా వరకు కూడా మేము సంపాదించిందంతా కూడా హాస్పిటల్స్కే పెట్టాల్సి వస్తుందండి. హాస్పిటల్లో మేము చాలా డబ్బు పెట్టాం, కానీ అయినప్పటికీ కూడా మాకు ఎలాంటి రిజల్ట్ అనేది రాలేదు, ఏం చేయాలండి అని బాధపడతారనుకోండి. అప్పుడు ఈ పని చేయండి. మీరేంటంటే చక్కగా పసుపు బియ్యాన్ని తీసుకోండి, తీసేసుకొని ఒక తెల్లని కాగితం తీసుకోండి. దానిపైన ఎలాంటి గీతలు కానీ రాతలు కానీ ఉండకూడదు. అలాంటప్పుడు ఏంటంటే మనం చేసే పరిహారం అనేది సిద్ధిస్తుందన్నమాట. ఇలా తీసేసుకున్న తర్వాత 1 స్పూన్నర అండి, టీ స్పూన్ ఉంటుంది కదా, అలా మీరు లెక్క పెట్టేసుకొని చక్కగా అంటే లెక్క పెట్టుకోవడం అంటే 1 టీ స్పూన్ తీసుకోండి. అందులో మనం ఏంటంటే 1 స్పూన్ బియ్యము ఇంకా 1/2 స్పూను అంటే 1.5 స్పూన్ల మనం ఏంటంటే పసుపు బియ్యాన్ని తీసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత ఏంటంటే ఆ తెల్లని కాగితంలో పెట్టండి. తెల్లని కాగితంలో ముందే మనం ఏంటంటేనండి చక్కగా దానికి కొంచెం అందులో చిటికెడు కుంకుమ పసుపుని వేసుకోవాలి. ఆ తెల్లని పేపర్ మీద వేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని 1.5 అంటే స్పూన్ల బియ్యాన్ని మనం అందులో పెట్టేసి చక్కగా ఒక మూటలాగా అంటే ఒక పొట్లంలాగా కట్టుకోవాలి. పేపర్తో మనకు పొట్లమే వస్తుంది కాబట్టి పొట్లం కట్టండి మీకు వచ్చినట్టు. అలా ఆ బియ్యం కింద పడకుండా మీరు ఇలా కట్టేసి ఆ తర్వాత
గుర్తుపెట్టుకోండి, ఇది సాయంకాలం రాత్రి పడుకునేటప్పుడు మాత్రమే చేయాలి. మీరు ఉదయం ఎప్పుడో ఈ పొట్లం కట్టి ఆ తర్వాత దానితో పరిహారం చేస్తే పెద్దగా ఫలితాలు రావు. మీరు ఎప్పుడైతే నిద్రించాలనుకుంటున్నారో అప్పుడు మీరు ఏం చేయండి కనుక ఇలా పొట్లం కట్టేసి అప్పటికప్పుడే ఆ పొట్లాన్ని చక్కగా మీరు దిండు కింద పెట్టుకోండి. అలా పెట్టేసుకుని చక్కగా పడుకోండి. లేదంటే మీ పక్కన ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. దిండు కిందే పెట్టాలని రూల్ ఏమీ లేదు. మీతో పాటు ఎక్కడైనా సరే పెట్టి పడుకోవచ్చు. పడుకున్న తర్వాత మీరు ఉదయం లేస్తారు కదా, లేవగానే మీరు ఏం పని చేయాల్సిన అవసరం లేదు. లేచిన తర్వాత ఆ పసుపు బియ్యాన్ని తల చుట్టూదా కనీసం 21 సార్లు తిప్పాలి. ఇలా తిప్పేటప్పుడే మనలో ఉండే చెడంతా కూడా ఆ బియ్యం లాగేసుకుంటాయి. రాత్రి సమయాలలో మన దగ్గర పెట్టుకున్నాం కాబట్టి మనకు చక్కటి ఫలితం అనేది రావడానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అలాగే కాకుండా ఇలా పసుపు బియ్యాన్ని మన దిండు కింద పెట్టి మనం పడుకుంటాం కాబట్టి మనకు ఉదయం కంటే కూడా రాత్రి సమయాలలో ఎక్కువగా చెడు ఏర్పడుతుంది కదా, అలాంటి చెడు నుంచి మనం బయటపడటానికి ఉపయోగపడే పరిహారం అని చెప్పొచ్చు. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత దాన్ని తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో కానీ, లేదంటే పారే నీళ్ళు ఉంటుంటే అక్కడ కానీ, లేకపోతే గోతిని తీసి పాతి పెట్టవచ్చు. ఇలా పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే గనక మనలో ఉండే చెడు వెళ్ళిపోతుంది. మనకంతా కూడా మంచి జరుగుతుంది. మంచి శుభ ఫలితం వస్తుంది. మన జీవితం అనేది మారిపోతుంది. మనలో ఉండే ఎంతో కొంత చెడు అనేది వెళ్ళిపోవటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పండితులు మంత్రశాస్త్రంలో రాయబడిందనమాట. పండితులు కూడా ఏం చెప్తున్నారంటే గనక పూర్వకాలంలో ఈ పరిహారాన్ని ఎక్కువగా ఆచరించేవారట. అలా చేసుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చేదని భావించేవారు. కొంతమందికి పసుపు బియ్యం పరిహారం తెలిసే ఉంటుంది, కానీ చాలా మందికి తెలియదు కదండి. తెలిసిన వారు ఖచ్చితంగా, తెలియని వారైనా సరే ఒక్కసారి చేయండి. మీరు ఈ పరిహారం చేసిన తర్వాత ఎంత రిజల్ట్ని పొందుతారో మీరే చూస్తారనమాట. రాత్రికి రాత్రి మీరు ఒక అద్భుతాన్ని చూస్తారండి. అంత మంచి రిజల్ట్ వస్తుంది. ఇందులో పసుపు ఉంది కాబట్టి పసుపు అనేది తొందరగా చెడుని లాగేసుకుంటుంది, చెడుని తీసేసుకుంటుంది. అలానే కాకుండా చెడు సమస్య నుంచి మనని బయటపడేస్తుందనమాట. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితం అనేది పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి దాన్ని పడేస్తాం కాబట్టి తల చుట్టూదా తిప్పి మనలో ఎంతో కొంత నెగిటివ్ అనేది ఉంటుంది. ప్రతి మానవ శరీరంలో చెడు అనేది ఉంటుంది, మంచి అనేది ఉంటుంది. మంచి అంటే ఉన్నప్పుడు ఎక్కువగా మనకు మంచి శుభ ఫలితాలు వస్తాయి. చెడు ఉన్నప్పుడు ఎక్కువగా చెడు అశుభ ఫలితాలు వస్తూ ఉంటాయన్నమాట. వాటిని తీసేయడానికి ఉపయోగపడతాయి అని చెప్పొచ్చు. మీపై ఏ చెడు ఉన్నా సరేనండి, అంటే మొత్తం వెళ్ళిపోతుందంటే కనుక ఒకటేసారి పరిహారం చేస్తే మొత్తం వెళ్ళిపోదు. మీలో అంటే నార్మల్గా చెప్పుకోవాలంటే కనుక ఇప్పుడు ఒక 100% మీలో చెడు ఉంది, 100% మేము బాధపడిపోతున్నాం అనుకోండి, అప్పుడు మీకు ఒక 60-70% అయితే చెడు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించి మంచి శుభ ఫలితం పొందండి. 1-2 సార్లు చేయండి. ఈ మంత్రశాస్త్రంలో ఏం రాయబడిందంటే కనుక ఈ పరిహారం అంటే పసుపు బియ్యం పరిహారం అనేది కనీసం 5 లేదా 9 లేదా 7 సార్లు చేయాలి. అలా చేసినప్పుడే మనకేంటంటే మనలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందని చెప్పబడుతుందన్నమాట. మనకు అన్నిసార్లు చేసే ఓపిక లేకపోతే కనీసం ఒక 3 సార్లు అయినా సరే, అంటే 3 శుక్రవారాలైనా సరే చెయ్యండి. అలా కనుక చేస్తే మంచి శుభ ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోయి మీలో ఉండే చెడంతా కూడా బయటికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఆచరించడం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. అది చూసేసి మీరు ఆశ్చర్యపోతారండి. ఈ పరిహారం ఏంటంటే కేవలం శుక్రవారమే చెయ్యాలండి, మిగతా వారాల్లో చెయ్యకూడదా అంటే మిగతా వారాల్లో చేస్తే ఫలితం అయితే రాదు. మనం శుక్రవారం చేస్తే దైవానుగ్రహంతో పాటు ప్రకృతి మనని అనుగ్రహించి మన సమస్యలు తీర్చి మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇవ్వటానికి అవకాశం ఉంటుంది. ఈ యొక్క పరిహారం మీకు ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే కనుక ధనాన్ని ఆకర్షించి రుణబాధను తొలగించి మీలో మీకు తెలియని బాధతో మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటాము, ఏం చేస్తున్నామో కూడా మనకు అర్థం కానీ అంటే సిచ్యువేషన్ ఉంటుంది కదా, అలాంటి సిచ్యువేషన్ నుంచి కూడా మీరు బయటపడటానికి ఉపయోగపడుతుందన్నమాట. కాబట్టి ఈ పరిహారాన్ని ఖచ్చితంగా ఆచరించండి. ఇక అలాగే కాకుండా ఏంటంటేనండి ఇంకొక పరిహారం ఏంటంటే కనుక ఇది కూడా పసుపు బియ్యానికి సంబంధించింది అనమాట. మనని శత్రువులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు. శత్రువులు ఎవరో కూడా మాకు తెలుసండి. మా పక్కనే ఉంటారు కానీ మమ్మల్ని చాలా ఇబ్బందికి గురి చేస్తున్నారు, మాపై చెడు అంటే ప్రయత్నాలు చేస్తున్నారు. అలానే కాకుండా ఏంటంటే ఇలా అంటే శత్రువుల పరంగా కానీ మీ భర్త మీ మాట వినాలన్నా కానీ, లేదంటే గుర్తుపెట్టుకోండి మీరు ఇష్టపడ్డ వ్యక్తులు కానీ, లేదంటే మీ ఇంట్లో ఎవరైనా మీకు సంబంధించిన వారు మీ మాట వినాలంటే ఏం చేయాలంటే కనుక కొద్దిగాన్ని పసుపు బియ్యాన్ని అంటే 1 స్పూన్ వాడాలి. ముందు చెప్పిన పరిహారానికి మనం 1.5 స్పూన్లు వాడాలని చెప్పాం కదా, కానీ రెండో పరిహారానికి 1 స్పూన్ పసుపు బియ్యం మనం ఏంటంటే కుడి చేతిలో తీసుకోవాలి. ఈ పసుపు బియ్యాన్ని ఎక్కడ పడేయాలంటే కనుక కేవలం అండి మనకేంటంటే కనుక మర్రి చెట్టు అంటే ప్రాంగణం ఉంటుంది కదా, మర్రి చెట్టు ప్రాంగణం, మర్రి చెట్టు దగ్గర మాత్రం ఈ పసుపు బియ్యాన్ని చల్లేయాలని శాస్త్రం చెబుతుందన్నమాట. ఎలా చల్లాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, పసుపు బియ్యాన్ని చేతిలో తీసుకుంటాం కదా, తీసుకున్న తర్వాత ఓం కుర్
స్వాహ. ఓం కుర్ స్వాహ అంటే ఓం అనే పదానికి చాలా శక్తి ఉంటుంది. కుర్ అనే పదానికి ఏంటంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే చెయ్యాలనుకున్నావో, అలాగే కాకుండా అంటే ఎవరైతే మన మాట వినాలని మనం అనుకున్నాం కదా, అది కుర్ స్వాహ అంటే అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనే అర్థమని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇలా చేసేసి ఆ బియ్యాన్ని తీసుకెళ్ళి మర్రి చెట్టు మొదట్లో చల్లేయాలన్నమాట. చేతిలోనే పట్టుకొని వెళ్ళాలా అండి అంటే కనుక ఒక పేపర్లో వేసుకోండి, అక్కడికి వెళ్ళేసి మొత్తం మర్రి చెట్టు మొదట్లో చల్లేయండి. ఇలా చల్లటం వల్ల మనకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. మనం పేపర్లో పెట్టి ఓం కుర్ స్వాహ అనేసి ఆ బియ్యంపై మనం చక్కగా ఊదేసి ఒకసారి ఆ బియ్యాన్ని అంటే చేతిలో తీసుకుని మనం చక్కగా మర్రి చెట్టు మొదట్లో మనం పడేసి మన అవసరం కోసం చేశామనేసి సంకల్పం చెప్పుకోవాలని శాస్త్రం చెబుతుందన్నమాట. ఇదేంటంటే చాలా రహస్య పరిహారము. దీన్ని చేయటం వల్ల ఫలితం అంటే వస్తుంది. అలాగే కాకుండా మంచి శుభ ఫలితాన్ని కూడా పొందవచ్చని శాస్త్రం చెబుతుందండి. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొందండి. పసుపు బియ్యం అంటే నార్మల్గా అక్షంత్రలే అండి, కానీ మనం అంటే అక్షంత్రాల బదులు మనం ఏంటంటే పసుపు బియ్యం అని శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఇలా ఆచరించేసి మంచి శుభ ఫలితాన్ని పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. చాలా వరకు కూడా ఈ 2 పరిహారాలు సిద్ధిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తులు మీ మాట వింటారు. మీలో ఉండే చెడంతా కూడా వెళ్ళిపోవటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దీన్ని ఒక్కసారి కనుక మీరు ఆచరించినట్టయితే ఇక మీకు తిరుగులేని రాజయోగం అనేది పడుతుందని చెప్పుకోదగ్గ విషయం.